గుడ్ మార్నింగ్, నేను స్వేచ్ఛ. వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక. నిజాలు తేలాలి, నీళ్లు రావాలి అంటూ మనకి బ్యానర్ ఐటమ్ కనిపిస్తుంది. రేపు బీఆర్ఎస్ కాళేశ్వర యాత్ర స్వాగతిస్తున్న తెలంగాణ సమాజం అంటూ మనం గమనించవచ్చు. ఏం జరిగింది, ఏం జరుగుతున్నది, వేల కోట్ల ప్రాజెక్టును వదిలేద్దామా, పర్యవసనాలేంది, భవిష్యత్ ఏంటి, తెలంగాణ ప్రజల మధ్యలో 1,00,000 ప్రశ్నలు. కార్యరంగంలోకి దిగిన బీఆర్ఎస్ నిజ నిర్ధారణ జరగాల్సిందేనని స్పష్టీకరణ పునరుద్ధరించుకోవాలంటూ వి ప్రకాష్ వ్యాఖ్యానించారు. అదేవిధంగా ప్రాజెక్టు ప్రజల ఆస్తి అంటూ గంట చక్రపాణి కూడా వ్యాఖ్యానించారు. ఇది దీనికి సంబంధించిన ప్రధాన వార్త. ఇక నెక్స్ట్ 11,062 టీచర్ పోస్టులకు డిఎస్సి అంటూ నేడు కొత్త నోటిఫికేషన్ విడుదల. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన 5,089 పోస్టులు కలిపి జారీ. పాత డిఎస్సి నోటిఫికేషన్ రద్దు. గత దరఖాస్తులన్నీ చెల్లుబాటు అంటూ డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన వార్త ఇది. ఇక నెక్స్ట్ ప్రైవేటు చికిత్స అంత ఖరీదేమంటూ క్వశ్చన్ మార్క్తో ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది మనకి. ప్రభుత్వ ప్రైవేటు దవాఖానాల్లో వేరువేరు ఛార్జీలు ఎందుకు, ధరలను ప్రామాణీకరించండి లేదా సిజిహెచ్ఎస్ రేట్లు అమలు చేస్తామంటూ కేంద్రానికి సుప్రీంకోర్టు స్పష్టీకరణ అంటూ మనం ఇంకో వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ కరీంనగర్లో పోలీస్ రాజ్యం అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది. ఒకే రోజు 3 బీఆర్ఎస్ నాయకుల అరెస్టులపై పోలీసుల అత్యుత్సాహం. కార్పొరేటర్ల భర్తలపై తప్పుడు ఫిర్యాదులు. లోతైన విచారణ చేయకుండానే కేసులు. కోర్టు కేసు దాచి ఫిర్యాదు చేసిన వైనం. వాస్తవాలు తెలుసుకోకుండానే అరెస్టులు. న్యాయస్థానంలో పోలీసులకు ఎదురు దెబ్బ. కోర్టు ఆదేశాలతో విడుదలైన నేతలు అంటూ కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వస్తున్న బీఆర్ఎస్ నాయకుల ఫోటోగ్రాఫ్స్ కూడిన వార్తను మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే రేవంత్ అది నోరేనా అంటే ఇంకో వార్త చూస్తున్నాం. సీఎంగా ఉండి ఇదేం జుగుప్సాకర భాష, హామీలు అమలు చేసే చేవలేకనే బీఆర్ఎస్ పై దాడి. 13 హామీలు అమలు చేయాలి. రాజకీయాలకు మగతనంతో ఏం సంబంధం, సోనియా ప్రియాంక మహిళలే కదా. 17 లోక్సభ స్థానాలు గెలిచి రేవంత్ తన మగతనమేంటో నిరూపించుకోవాలి. రాష్ట్రానికి సీఎం అనే సోయితో మాట్లాడాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలివి. రేవంత్ రెడ్డి భాష మార్చుకోవాలి. ఆయనకు ముఖ్యమంత్రి అనే సోయి లేదు. సీఎం సీట్ను టచ్ చేసే వాళ్ళు ఆయన పక్కనే ఉన్నారంటూ సత్యవతి రాథోడ్ కూడా వ్యాఖ్యానించారు. సవాలు విసిరే అర్హత ఆయనకుందా, రాహుల్ను ప్రధానిగా ప్రకటించే దమ్ముందా, నమ్మిన ప్రజలకు శటగోపం పెట్టారంటూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ప్రధాన వార్త ఇది. నెక్స్ట్ చూస్తే మీకు అండగా ఉంటా, జీవితాలకు బాసటనవుతా అంటూ స్వరాష్ట్రంలో అనేక ఉపాధి అవకాశాలు సృష్టించాం. ఇక్కడే కుటుంబాలతో సంతోషంగా ఉండాలి. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన మాట నిలుపుకోవాలి. గల్ఫ్ బాధితులను ఆదుకోవాలంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త. పెద్దూరులో దుబాయ్ జైలు బాధితులకు ఆయన పరామర్శించిన సందర్భం అది. ఇక నెక్స్ట్ చూస్తే మీ మేలు జన్మలో మరవం అంటూ ఇంకొక వార్తను గమనించవచ్చు. దేవుడి లెక్క మమ్మల్ని ఆదుకున్నారు, మీ సాయం లేకపోతే కుటుంబాలను కండ్ల చూడకపోదు. మాజీ మంత్రి కేటీఆర్తో శివరాత్రి మల్లేశం రవి కుటుంబ సభ్యులు అంటూ మనం ఫోటోగ్రాఫ్తో కూడిన వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ ఉపాధి హామీ ఉద్యోగుల పస్తులు అంటూ ఇంకొక వార్త గమనిస్తున్నాం. 3 నెలలుగా అందని వేతనాలు, భారంగా మారిన కుటుంబ పోషణ. వేతనాల కోసం 12,660 మంది ఎదురు చూపులంటూ మనం వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ అధికారం కోసం దిగజారుతారా అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది. జీవన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారా, మీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకు విప్ ఎందుకు జారీ చేయలేదు, పదవుల కోసం పార్టీలు మారిన చరిత్ర మీదే, బీసీలపై ఆయనది కపట ప్రేమ అంటూ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ధ్వజం అంటూ మనం ఇంకో వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ బీఆర్ఎస్ చెలో మేడిగడ్డకు అనుమతి ఇవ్వండి అంటూ డీజీపీకి రూట్ మ్యాప్ అందజేసిన పార్టీ ప్రతినిధి బృందం అంటూ ఫోటోగ్రాఫ్తో కూడిన వార్తను మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వంలో త్వరలో తిరుగుబాటు అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది. లోక్సభ ఎన్నికల తర్వాత మీరే చూస్తారు, హిమాచల్ అవుతుందో కర్ణాటక అవుతుందో చూద్దాం. రాష్ట్రంలో కాంగ్రెస్ బలం 64 మంది ఎమ్మెల్యేలే అంటూ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇది మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ 2029 నుంచి జమిలి ఎన్నికలు ప్రతిపాదించనున్న లా కమిషన్. ఏకకాల ఎన్నికలపై రాజ్యాంగంలో కొత్త చాప్టర్ చేర్చే యోచన అంటూ ఇంకొక వార్తను ప్రధానంగా చూడొచ్చు మనం. ఇక నెక్స్ట్ హిమాచల్లో హై డ్రామా అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది. పతన మంచున కాంగ్రెస్ ప్రభుత్వం. మంత్రి విక్రమాదిత్య సింగ్ రాజీనామా అనంతరం వెనక్కు. కాంగ్రెస్ మెజారిటీ నిరూపించుకోవాలని ప్రతిపక్షాల డిమాండ్. షిమ్లాకు 3 పరిశీలకులను పంపించిన కాంగ్రెస్ అధిష్టానం. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బయటకు పంపి బడ్జెట్కు ఆమోదం అంటూ మనం ఈ వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ గుజరాత్లో 2,000 కోట్ల డ్రగ్స్ పట్టివేతకు సంబంధించిన వార్త ఇది. 3,300 కిలోల మత్తు పదార్థాల సీజ్. ఈ స్థాయిలో పట్టుబడడం దేశంలోనే ఇదే తొలిసారి. 5 విదేశీయుల అరెస్ట్ అంటూ ఈ వార్తను మనం చూడొచ్చు. ఇక నెక్స్ట్ తెలంగాణ టుడేకి సంబంధించి వార్తలు మనం గమనిస్తే మెయిన్గా తెలంగాణ టుడే మణిపూర్ కాప్స్ ప్రొటెస్ట్ అటాక్ ఆన్ ఏఎస్పీ అంటూ వార్తను గమనించవచ్చు. అండ్ టఫ్ టైమ్ ఫర్ ఫార్మర్స్ అంటూ తెలంగాణలో బావులు ఎండిపోతున్న దానికి సంబంధించిన వార్తను ఫోటోగ్రాఫ్తో సహా ప్రచురించింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్ హిమాచల్ ఆన్ ద ఎడ్జ్ అంటూ కూడా మనం
హిమాచల్లో ఉన్న సిచ్యువేషన్ సంబంధించిన వార్తను కూడా మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే రైట్, ఇవి ఇవాళ న్యూస్ పేపర్స్లో ప్రధాన వార్తలు.